అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే షూట్ అయితే ఇప్పుడే అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఈ వీడియో నేను అప్‌లోడ్ చేయకముందు 20 నిమిషాల ముందు కంప్లీట్ అయితే అయ్యింది. వెంటనే అప్‌డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్‌డేట్స్ మొత్తం నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. గ్రాండ్ ఫినాలే షూట్ కంప్లీటెడ్. అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి వచ్చేది కామనర్స్ 6 కాదు 7. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే లైక్ అయితే చేయండి మామ. చాలా మంది లైక్ చేయకుండానే చూస్తున్నారు. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మన ఛానల్ కి చాలా గ్రోత్ అయితే ఉంటుంది. నేనైతే ప్రతి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే మనకు వచ్చేది అఫీషియల్ అప్డేట్స్ కాబట్టి. ఓకే, ఈ సోదంతా ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఓకేనా. ఫస్ట్ 6 ఎవరు అగ్ని పరీక్ష సీజన్ 2 కి నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లోకి వచ్చే 6 ఎవరు, ఆ వైల్డ్ కార్డ్ ఎవరు? ఫస్ట్ 6లో నుంచి నెంబర్ 1 అయితే టికెట్ టు విన్నర్. అంటే అగ్ని పరీక్షలో కూడా ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ 9 లో కానీ అట్లా అక్కడ ఏం పెట్టారు, టికెట్ టు ఫినాలే అని పెట్టారు. కాకపోతే ఇక్కడ అగ్ని పరీక్షలో ఏంటంటే టికెట్ టు విన్నర్. ఈ గేమ్ అయితే అమన్ అండ్ ఝాన్సీ వీళ్ళిద్దరు అయితే ఆడారు. ఈ గేమ్ లో అయితే ఝాన్సీ గెలిచి ఓకేనా, ఝాన్సీ గెలిచి ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగుపెట్టే కామనర్ గా ఝాన్సీ అయితే వెళ్ళింది. ఝాన్సీ గురించి ఒక్క మాట అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి గేమ్ అరాచకంగా అయితే ఆడిందంట గ్రాండ్ ఫినాలే దాకా. మీరు చూసినట్లయితే ఇప్పటికి 2 టాస్క్లు అయితే ఎరగదీసి పడేసింది. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే లోపు అయితే చాలా టాస్క్లు ఆడిందంట ఝాన్సీ. ఇలాగైతే ఝాన్సీ అయితే అమన్ తో ఆడి గెలిచిందంట. అందుకే ఈ అమ్మాయి అయితే ఫస్ట్ కామనర్ గా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టింది. ఆ తర్వాత రోహిత్ సెకండ్ పర్సన్ అయినా కానీ రోహిత్ అయితే అరాచకం స్వామి నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ వచ్చినప్పుడు ఎవరు ఇతను ఏం వెళ్తాలే అది ఇది అయితే అనుకున్నారు. చాలా కామన్ కంపోజ్డ్ గా ఉన్నాడు, సెట్ కాడు అనుకున్నారు. కానీ డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యాడు. ఇప్పుడైతే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లోకి రోహిత్ అయితే వెళ్తున్నాడు సెకండ్ కంటెస్టెంట్ గా. ఆ తర్వాత అమన్ అయితే థర్డ్ కంటెస్టెంట్ గా అయితే వెళ్తున్నాడు. అమన్ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే అమన్ బిహేవియర్ కి, వే ఆఫ్ నేచర్ కి, తను మాట్లాడే విధానానికి అమను కూడా ఉన్నారు. ఇతను కూడా థర్డ్ పర్సన్ ఓకేనా. ఫోర్త్ పర్సన్ వచ్చేసి సృష్టి అనే అమ్మాయి. ఈ అమ్మాయి కూడా ఫోర్త్ పర్సన్ బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెడుతుంది. చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ అమ్మాయిని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత రాజకుమారి గారు. రాజకుమారి గారు అగ్ని పరీక్షలో 3 గ్రీన్ కార్డులు వచ్చినాయి కాదనట్లా నేను. కాకపోతే కొంచెం సింపతి గేమ్ అయితే ప్లే అయితే చేస్తున్నారు కూడా. మనకి ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో కూడా అదే కనపడుతుంది. కానీ గ్రాండ్ ఫినాలే షూట్ లో అయితే ఈమె కూడా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెడుతుంది. ఆ తర్వాత శాలిని కూడా, ఈ అమ్మాయి కూడా మైండ్ గేమ్ అయితే బాగానే ఆడుతుంది ఓకేనా. స్ట్రాటజీస్ అయినా అన్ని చాలా సూపర్ గా ఉంటాయి. అమ్మాయి కూడా క్యూట్ గా ఉంటుంది. ఈ అమ్మాయి కూడా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెడుతుంది. నెంబర్ 7 ఎవరంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే మిథిలేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎలా ఉంటాడు బ్రో అని మీరు అడగొచ్చు. మిథిలేష్ అయితే వైట్ గోల్డ్ ద్వారా ఓకేనా, వైట్ గోల్డ్ ద్వారా తనైతే వచ్చాడు. వైట్ గోల్డ్ నుంచి ఒక్కరైనా ఉండాలి కదా. అందులో మిథిలేష్ అయితే కొంచెం ఫిట్ గా ఉన్నాడు, పాయింట్ రైట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వైట్ గోల్డ్ ద్వారా అయితే మిథిలేష్ అయితే వైల్డ్ కార్డ్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడంట. మనకు వచ్చిన 100% అప్డేట్ ఇది. లాస్ట్ సీజన్ లో మీరు చూసినట్లయితే దివ్యానికి ఎలా అయితే వచ్చారో ఇక్కడ వైట్ గోల్డ్ ప్రమోషన్స్ ద్వారా అయితే మిథిలేష్ అనే ఆయన అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టబోతున్నాడు. వీళ్ళ 7 అయితే మనం బిగ్ బాస్ సీజన్ 10 లో చూడబోతున్నాం. ఫస్ట్ ఝాన్సీ, రోహిత్, అమన్, రాజకుమారి గారు, సృష్టి, శాలిని అండ్ మిథిలేష్ వీళ్ళ 7 అయితే బిగ్ బాస్ సీజన్ 10 లో ఉండబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 మామూలుగా ఉండదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వెళ్లే వాళ్ళలో కూడా కొంతమంది అయితే కొంచెం మైండ్ గేమ్ ఆడే వాళ్ళు ఉన్నారు, కొంచెం అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ సీజన్ 10 అరాచకంగా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. మీరు అనుకునే రోహిత్, అమను, ఝాన్సీ వీళ్ళందరూ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 లో ఉన్నారు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి వాళ్ళు నీతిగా నిజాయితీగా ఆడితే ఓకేనా. ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నేను మీకు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చాను. ఒక్క లైక్ వేసి కామెంట్ లో తెలపండి మామ. ఈ 7 ఓకేనా, ఈ 7 మీకు ఎవరు ఇష్టం వాళ్ళ పేరు కామెంట్ లో తెలపండి. ఖచ్చితంగా నేను ఫర్దర్ అప్డేట్స్ లో ఖచ్చితంగా రియాక్ట్ అయితే అవుతా ఎవరికి ఎక్కువ కామెంట్లు వస్తాయో.